తినడానికి తిండి లేని వారు ఆ రోజు ఏదన్నా ట్యాబ్లెట్లు కావాలంటే సంగారెడ్డి పోయి తెచ్చుకోవాల్సినటువంటి అగత్యంలో ఈరోజు సెంట్రల్ మెడికల్ స్టోర్ను స్థాపించి మెదక్లో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ యొక్క మందులను అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత కూడా కేవలం మా రోహిత్ రావు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ముఖ్యంగా మీరు అంటా ఉన్నారు 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతే ఆ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిరో ఈరోజు 2 లక్షల వరకు ఎవరైతే రుణం పొంది ఉన్నారో వారి అందరికీ రుణమాఫీ జరిగింది. 2 లక్షల పై చిలుకున్న వారికి ఆ రోజు చెప్పలేదు. ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియో వినండి. 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న వారికి రుణం దాన్ని మేము చేస్తామని చెప్పి మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, మాఫీ చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పాలనలో ఆ రోజు ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత బిడ్డవై ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతుకైనా కనీసం ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి సందర్భం ఉంటే నిజంగా మేము సిగ్గుతో తల వంచుకుంటాం. లేదు అంటే మీరు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మాఫీ చేసినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.